నిరాహార దీక్ష ఎలా అయితే ఈ క్యాండిల్ వెలుగుతూ మనకి ఒక హోప్ని, లైట్ని, మెసేజ్ని ఇస్తుందో ఆయన నిరాహార దీక్ష కూడా ఇలాగే సాగుతుంది. విత్ ఇన్ నో టైం క్యాండిల్ ఇలా కరుగుతూ వస్తుంది. వీ డోంట్ వాంట్ సోనం వాంగ్చుక్ టు రిప్రజెంట్ ద క్యాండిల్. ఎందుకంటే ఆయన చాలా విద్యావేత్త. ఆయన ఇస్తున్న మెసేజ్ కానీ, హోప్ కానీ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది. అలాంటి ఒక వ్యక్తిని ఇంత కఠోరంగా ఆయన చేస్తున్నా కూడా ఆయన గుర్తించకపోవడం చాలా అమానుషంలాగా అనిపిస్తుంది. అంతేకాదు దాని గురించి ఖండించడానికి కూడా ఇన్ని రోజులు పట్టింది ప్రజలకి. 19 రోజులుగా చేస్తుంటే చాలా సెలెక్టివ్గా చాలామంది అంటే హై ప్రొఫైల్ వాళ్ళు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, మెల్లమెల్లగా మెలుగులు కొంతమంది ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కానీ సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ ప్రభుత్వం అలా మాట్లాడిన వాళ్ళని కానివ్వండి, అలా క్వశ్చన్ చేసిన వాళ్ళని కానివ్వండి, వాళ్ళని తొక్కేయడానికి ప్రయత్నించడం, వాళ్ళ వాయిస్ని సైలెన్స్ చేయడం. ఎలా అంటే ముఖ్యంగా హై ప్రొఫైల్ వాళ్ళని వాళ్ళ బిజినెస్లు జరగకుండా చేయడం, వాళ్ళని ఈడీలతో వాళ్ళ మీద రకరకాలుగా క్వశ్చన్స్ వేయడం. ఇలా చేయడం వల్ల వాళ్ళు సెలెక్టివ్గా వాయిస్ లేపట్లేదు. సో ఈ విధంగా ప్రతి సెక్షన్ని, ప్రతి సమాజంలో ఉన్న రకరకాల మొత్తం వర్గాలన్నింటినీ కూడా రకరకాల విధానాలతో అణచివేస్తుంది ప్రభుత్వం. విద్యార్థులనేమో వాళ్ళ వాయిస్ వినకుండా, రైతుల హక్కుల గురించి అడిగితే వాళ్ళు పోరాడితే వాళ్ళ వాయిస్ వినిపించనివ్వకుండా వాళ్ళని అణిచేసి, అలా ప్రతి దాంట్లో మాట్లాడిన వాళ్ళందరినీ యాంటీ నేషనల్స్ అని మాట్లాడి వాళ్ళని జైళ్ళల్లో పెట్టేసి, ఇదంతా అన్ని ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క విధంగా అణిచేసి చివరికి ఇప్పుడు నోరెత్తడానికి ఎవరు మిగలకుండా చేసిన ఇలాంటి ఈ రోజు సోనం వాంగ్చుక్ ఇంకా వేరే ఏ దారి లేక నిరాహార దీక్షను చూస్ చేసుకుని ఈ క్యాండిల్ ఎలా బర్న్ అయిపోతుందో అలా తనని తను బర్న్ చేసుకుంటున్నాడు. మనం కళ్ళు విప్పి ఆయన్ని కాపాడకపోతే మానవ జాతికే సిగ్గు చేయడం. అవును, మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అన్నదానికి ఏంటి? ఇప్పుడు అందరిని అన్ని వర్గాలు అణిచివేస్తూ ఫైనల్లీ ఏం ప్రూవ్ చేయాలనుకుని ఇట్లా చేస్తున్నారు? దీని ద్వారా ఏమైనా ఇండైరెక్ట్గా జనాలందరిలో ఒక భయాన్ని క్రియేట్ చేసి చూడండి మీరు ఏం చేసుకున్నా మేము రియాక్ట్ అవ్వము అనే ఒక మొండి వైఖరి ద్వారా ప్రజల్లో ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని అనిపిస్తుంది? ఎందుకు మెసేజ్ వాళ్ళ ప్రజలందరికీ కనిపించేస్తుంది. ఆ మెసేజే అది. వాళ్ళు మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా భయాన్ని ఎలా అయితే మొత్తం ప్రసరించేలా చేశారో దాన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు మీరు మాట్లాడితే, వాయిస్ ఎత్తితే, తర్వాత ఉద్యమాలు చేస్తేనే కాదు, నిరాహార దీక్ష చేసినోడికి కూడా దిక్కు లేదు. వాడు చచ్చిపోయినా కూడా మేము రియాక్ట్ అవ్వము, మీ చావు మీరు చావండి అని చెప్తున్నారు. దానికి మించిన మెసేజ్ ఏం లేదు. ఇప్పుడు కూడా మనం యునైట్ అవ్వకపోతే మనం మనుషులమే కాదు, మనకు మానవత్వం లేదు. మనం ఒకవైపు అక్కడ సోనం వాంగ్చుక్ 19 రోజులుగా ఏమీ తినకుండా నశించి క్షీణించి పోతుంటే ఈ నాయకులందరికీ ఎలా తినగలుగుతున్నారు, ఎలా వాళ్ళ రకరకాల ట్రిప్లో తిరగలుగుతున్నారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా అది మానవత్వం లేదని తెలియజేస్తుంది. నోరు విప్పి సపోర్ట్ కూడా చేయడానికి ఎవరు మిగలలేదు. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు కూడా ఏదో సెలెక్టివ్గా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడట్లేదంటే వీళ్ళ దగ్గర ఉన్న జనాల్ని సైలెన్సింగ్ చేసే ఒక పెద్ద భూతం అనేది గవర్నమెంట్ దగ్గర ఉండడం వల్లే అందరూ సైలెంట్గా ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ సెలెక్టివ్ ఎవరైతే పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళకంటే భయాలు ఉన్నాయి. వాళ్ళ బిజినెస్లు కానీ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద ఈడీ దాడులు కానీ, ఓకే వాటికి భయపడ్డారు అనుకోవచ్చు. మరి స్టూడెంట్స్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళ పేరెంట్స్ కానీ, మిగతా పిల్లల రేపు భవిష్యత్తు కోసం ఆలోచించే పేరెంట్స్ కానీ, అంటే మిగతా స్టూడెంట్స్ కానీ ఎందుకు బిగినింగ్లో చూపించినంత సపోర్ట్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు? ఇప్పుడు ఇవాళ కూడా ఇక్కడ మీరు చూస్తే క్యాండిల్ ఈ మార్చ్లో కూడా చాలా అంటే ఎక్స్పెక్టెడ్ పీపుల్ లేరు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ స్టేజ్లో సోనం వాంగ్చుక్ ఉన్న ఈ పరిస్థితుల్లో చాలా పెద్ద ఎత్తుగా సపోర్ట్ కావాలి. మరి అది ఎందుకని మనం గ్యాదర్ చేయలేకపోతున్నాము? ఎందుకు ప్రజల్లో కూడా రియాక్షన్ తక్కువ అవుతుంది? వాళ్ళకేంటి భయం? వాళ్ళు ఎందుకు రావట్లేదు? అంటే రియాక్ట్ అవుతున్నదంతా కూడా ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది పూర్తిగా దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. రకరకాల ప్లాట్ఫామ్స్లో వాళ్ళు అవుతున్నారు. కానీ నిజమైన ప్రజలందరూ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంతా దే ఆర్ రియాక్టింగ్. కానీ అది బయటికి రావడానికి ప్లాట్ఫామ్ లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా పూర్తిగా అణిచిపెట్టేసింది. వాళ్ళు మా సొల్లు మాట్లాడుతున్నారు. రియల్ హీరో సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడకుండా అమీర్ ఖాన్ 3వ పెళ్ళి 4వ పెళ్ళి ఇలా చేసుకుంటే వాటి గురించి చేస్తున్నారు కదా, స్ట్రీమ్ చేస్తున్నారు. లైవ్ స్ట్రీమ్లు కూడా చేస్తున్నారు. అంటే మీడియా ఎప్పుడైతే ఇవాళే కాదు, ఇలా మీడియా ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చిందో మొత్తం సైడ్ ట్రాక్ చేయడం అనేది మీడియాకి, గోధి మీడియాకి
ఇచ్చిన ఒక ఇదనమాట, జాబ్ జాబ్ వాళ్ళ కర్తవ్యం ఇంకా అది. వాళ్ళ కర్తవ్యం అది. సో వాళ్ళు వీలైనంత స్ట్రైట్ ట్రాక్ చేస్తారు. సో చాలా మంది మనుషులు తెలియక, అవగాహన లేక సైడ్ ట్రాక్ లోనే బతుకుతున్నారు. నిజంగా కళ్ళు తెరిచేసరికి ఏం మిగలదు, బూడిద మిగులుతుంది. అప్పుడు ఆ బూడిద మొహాన్ని కొట్టుకొని ఏడవాలి, అది పరిస్థితి. మాట్లాడేవాళ్ళు లేచి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ వాయిస్ వినిపించకుండా ఉండాలి. ఇంత సోషల్ మీడియా ఉన్న ఈ రోజుల్లో కూడా వాయిసెస్ వినపడట్లేదు. ఎందుకు తక్కువ మంది ఉన్నారు అంటే ఇట్స్ నాట్ బికాస్ వాయిసెస్ లేవు అని కాదు. దే ఆర్ సైలెన్సింగ్, దే ఆర్ సైడ్ ట్రాకింగ్. మీడియా అనేది దాన్ని ఎక్కడ చూపించట్లేదు అని అర్థం. అసలు ఎవరు మాట్లాడకపోతే CJP స్టార్ట్ చేసిన 1 వీక్లో 14 మిలియన్ అవ్వరు కదా, 13 మిలియన్ రెస్పాండ్ అవ్వరు కదా. ఎవ్రీవన్ ఈజ్ రెస్పాండింగ్. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సోనం వాక్చింగ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ, ఇంక్లూడింగ్ BJP. వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఎందుకు? స్వార్థం. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రియాక్ట్ అవ్వరు. అలాంటి స్వార్థ పనులని మనం సమర్థించకూడదు. ఎందుకు? వాళ్ళ సోనం వాంగ్చుక్ ఆయన కోసం కాదు ఆయన పోరాటం చేసుకుంటుంది, మనందరి కోసం అనేది మనం నిద్రలేచి మనం తెలుసుకోవాలి ఆ విషయం. ఆయన కోసం ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన పోరాడుతున్నాడు. మన కోసం పోరాటం చేస్తున్నా కూడా మనం నిద్రలేము. మన కోసం ఎవరో చేయాలి అనే దాంట్లోంచి బయటికి రావాలి. మరి ఏమనిపిస్తుంది? ఇప్పుడు 18 డేస్ దాటిపోయింది, 19th డేలో వెళ్తున్నారు. ఆయన ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది, ఆయన మాత్రం విరమించను అంటున్నారు. మరి ఈ పరిస్థితి చూస్తుంటే ఎక్కడ ఎవ్వరు ఏమాత్రం ఒక్క పర్సన్ కూడా హోప్ కనిపించట్లేదు. మరి ఏమవ్వచ్చు, ఎలాంటి పరిస్థితి రావచ్చు అని అనిపిస్తుంది? ఇట్ ఈస్ వెరీ వెరీ సాడ్. ఇట్లా రెస్పాండ్ కాకపోవడం, ఈ స్టేజ్కి వచ్చినా కూడా రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా సాడ్, డిసప్పాయింటింగ్ థింగ్ అనమాట. అయితే ఎవరు రెస్పాండ్ అయ్యేసరికి టూ లేట్ అయిపోతుంది. ఇంకా చాలామంది ఏ స్టేజ్లో ఉన్నారంటే, సోనం గారు మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మీరు ప్లీజ్ మానేయండి అని చెప్తున్నారు. ఆయనకి మానేయండి అని చెప్పే కన్నా మీ వాయిస్ ఇంకా రైజ్ చేసి ప్రధానమంత్రిని యాక్షన్ తీసుకోమని చెప్పాలి కదా. సో అది అర్థం కావట్లేదు జనాలకి. ఎందుకు మీ లైఫ్ ఇలాంటి వాళ్ళ కోసం వేస్ట్ చేస్తున్నారు? ఆయన చాలా క్లియర్గా చెప్పారు, దిస్ ఈజ్ మై మిషన్, ఇది జరిగే వరకు నేను చేస్తాను. ఆమరణ నిరాహార దీక్ష అంటే అదే అర్థం. పోయి ఆయనకి సలహాలు ఇస్తున్నారు, మానేయండి ఇలాంటి వాళ్ళకి. సో మన అవగాహనలో ఎంత గ్యాప్ ఉంది అనేది దీన్ని బట్టి అర్థం అవుతుంది. దానివల్ల ఓకే.